నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ క్రైమ్ కంట్రోల్ ఫోర్స్ మొదటి వార్షికోత్సవం చిత్తూరు జిల్లా పలమనేరులో ఘనంగా జరిగింది. వేడుకల్లో పాల్గొన్న ఆ సంస్థ అధ్యక్షుడు మదేష్ మాట్లాడుతూ తమ సంస్థ ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టామన్నారు. అవినీతి అక్రమాలపై కూడా తమ సంస్థ పోరాటం చేస్తుందని చెప్పారు. మహిళా విభాగం చీఫ్ సల్మా మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని ఆకాంక్షించారు. సమస్య వచ్చినప్పుడు కుంగిపోకుండా ధైర్యంగా నిలబడి పోరాటం చేయాలని సూచించారు. వెల్కమ్ టు వైకే టీవీ. నేను మీ శివకుమార్. చూసుకున్నట్లయితే ఈరోజు పలమనేరు పట్టణంలో నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ క్రైమ్ కంట్రోల్ ఫోర్స్ ఆధ్వర్యంలో వాళ్ళు ఫస్ట్ యానివర్సరీ కార్యక్రమం అయితే నిర్వహిస్తున్నారు. సో ఆ నేషనల్ హ్యూమన్ రైట్స్ వాళ్ళు ఇప్పటిదాకా వాళ్ళు ఏం చేశారు, అదేవిధంగా ఈ సంవత్సర కాలంలో వాళ్ళు చేసినటువంటి ఆ కార్యక్రమాలు కావచ్చు, ఇంకా రాబోయే రోజుల్లో వాళ్ళు ఏం చేయబోతున్నారు విషయం పైన మనతో మాట్లాడడానికి కూడా దీనికి సంబంధించినటువంటి అధ్యక్షులు మదేష్ గారు ఉన్నారు. సో వారి మాటలు తెలుసుకున్నాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. ఈ నేషనల్ హ్యూమన్ రైట్స్ క్రైమ్ కంట్రోల్ ఫోర్స్ని మీరు ఎప్పుడు స్థాపించారు, ఎందుకు స్థాపించారు? నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ క్రైమ్ కంట్రోల్ ఫోర్స్ తరపున వైకే టీవీ వారందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. మా ఈ నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ క్రైమ్ కంట్రోల్ ఫోర్స్ ఆవిర్భవించబడి నేటికి సంవత్సరం అవుతుంది. సో దీన్ని స్థాపించడానికి ముఖ్యంగా నాకు ఇచ్చినటువంటి ఇన్స్పిరేషను గౌరవనీయులైనటువంటి డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీలో విధులు నిర్వహిస్తున్నటువంటి కరుణకుమార్ గారు నాకు ఇన్స్పిరేషన్ ఇచ్చారు. ఆ ఇన్స్పిరేషన్తోనే 2024 నవంబర్ 15వ తేదీన ఈ నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ క్రైమ్ కంట్రోల్ ఫోర్స్ అనే సంస్థను స్థాపించడం జరిగింది. దీన్ని ముఖ్యంగా స్థాపించింది ఎందుకు అనంటే, దేశవ్యాప్తంగా చూసుకున్నట్లయితే క్రైమ్ రేట్ అనేది పెరుగుతుంది. మా సంస్థ తరపున ప్రతి స్కూల్స్ అండ్ కాలేజెస్ అండ్ విలేజెస్లలో అవేర్నెస్ క్యాంప్స్, సెమినార్ క్యాంప్స్ కండక్ట్ చేసి ఈ క్రైమ్ రేట్ని తగ్గించాలన్నది మా యొక్క సంస్థ యొక్క ముఖ్యమైనటువంటి మోటో. ఆ మోటో ప్రకారంగా మేము ముందుకు వెళ్తున్నాం. అంటే ఇప్పుడు దాకా మీరు చేసినటువంటి సేవా కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయా 1 ఇయర్లో? షూర్ ఉన్నాయండి, చాలా ఉన్నాయి. ఇద్దరితో ప్రారంభించబడి దాదాపు 67 మంది మా నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ క్రైమ్ కంట్రోల్ ఫోర్స్లో 67 మంది సభ్యులు ఉన్నారు. ఈ సభ్యులందరూ కూడా ఫుడ్ డొనేషన్ క్యాంప్స్ కానివ్వండి, బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కానివ్వండి, అదేవిధంగా రోడ్డు మీద మానవతం లేకుండా అనాథలుగా చనిపోతున్నారు ఎంతోమంది. అలాంటి వాళ్ళని దహన కార్యక్రమాలు చేయడానికి కూడా ఎవరు ముందుకు రాకపోవడంతో ఈ సంవత్సరంలో మేము 2 శవాలను ఘనంగా అంత్యక్రియలు చేయడం జరిగింది. వాళ్ళ బంధువులు ఏ విధంగా అయితే అంత్యక్రియలు చేస్తారో ఆ విధంగానే డప్పులతో కానివ్వండి, లేకపోతే ఇంకా వాళ్ళకి ఘనంగా అంతిమ సంస్కారాలు నిర్వహించడం జరిగింది. అదేవిధంగా బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కూడా అరేంజ్ చేశాము. తర్వాత వచ్చేసి మా ఆర్గనైజేషన్ తరపున పూర్తిగా మంచానికే అతుక్కుపోయాడు ఒక యువకుడు. బైక్ యాక్సిడెంట్లో అబ్బాయి వీకోటాకు చెందినటువంటి వ్యక్తి. ఆ వ్యక్తికి మా సంస్థ తరపున 8,000 రూపాయలు ఆర్థికంగా సహాయం చేయడమే కాకుండా కోర్టులో తనకి రావాల్సినటువంటి ఇన్సూరెన్స్ ఏదైతే ఉందో లీగల్గా మా లీగల్ టీం అనేది ఉన్నారు. ఆ లీగల్ టీం తరపున ఆ అబ్బాయికి ఇన్సూరెన్స్ కూడా ఈ డిసెంబర్లో ఆ కేసు కూడా విన్ అవబోతున్నాం. సో ఇలాంటివి ఇంకా ఉన్నాయి. సో మా ముఖ్యమైన మోటో ఏంటిది అనంటే, ఇందాక చెప్పాను ఏంటిది అనంటే, క్రైమ్ రేట్ తగ్గించాలి. చూసుకున్నట్లయితే తిరుపతిలో చూసుకున్నట్లయితే ఒక ఎంఆర్ఓ విఆర్ఓను వేధించడానికి లైంగికంగా ఎక్కడికి వెళ్ళాడు, డైరెక్ట్గా ఇంటికే వెళ్ళిపోయాడు. అదేవిధంగా చూసుకున్న చిత్తూరులో ఒక అంబులెన్స్లో పనిచేస్తున్నటువంటి ఒక నర్సు మీద వేధింపులకు గురి చేశారని చెప్పి ఆమె కూడా ఎక్కడికి వెళ్ళింది అని అంటే ఎస్పీ ఆఫీస్కి వెళ్ళింది. సో ఎస్పీతో తన గోడును వెళ్ళబుచ్చుకుంది. సో అక్కడ ఈ ఐసీసీ కమిటీ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఈరోజు ఈ యాక్ట్ అనేది ఇంప్లిమెంట్ కావడం లేదు. మా నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ క్రైమ్ కంట్రోల్ ఫోర్స్ తరపున అధికారులను నేను ఒకటే రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. ఏంటిది అనంటే, ఈ సెక్సువల్ హరాస్మెంట్ ఆఫ్ ఉమెన్ అట్ వర్క్ ప్లేస్ 2013 యాక్ట్ని ప్రతి ప్రభుత్వ మరియు ప్రైవేట్ కార్యాలయాల్లో సక్రమంగా అమలు చేస్తే ఇలాంటి ఘోరాలు తగ్గించవచ్చు. ఓకే, చూసుకున్నట్లయితే ఇప్పుడు ఆటుపోట్లు అనేవి ఖచ్చితంగా వస్తుంటాయి. మీరు ఎటువంటి బ్యాక్ సపోర్ట్ లేకుండా ఒక సంవత్సరం ఏర్పాటు చేస్తారు కదా, దీనికి సంబంధించి ఏదన్నా మీకు ఆటుపోట్లు కావచ్చు, ఇట్లా చేయడం వల్ల పబ్లిక్ సంబంధించి చేసినప్పుడు ఏదన్నా బెదిరింపులు కావచ్చు, ఏదైనా వచ్చాయా? నాకు ఇప్పటివరకు ఏది రాలేదండి. నాకు బ్యాక్ సపోర్ట్ ఏది లేదంటున్నారు. నాకు బ్యాక్ సపోర్టు
నా టీం సభ్యులే. నా టీం సభ్యులే నా యొక్క బలానికి. నా రైట్ నా లెఫ్ట్ హ్యాండ్స్ అందరూ కూడా నా టీం సభ్యులే కాబట్టి నా టీం సభ్యులతో ముందుకు వెళ్తున్నా. ఇంకా రానున్నటువంటి రోజుల్లో సేవా కార్యక్రమాలతో మా నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ క్రైమ్ కంట్రోల్ ఫోర్స్ ముందుకు వెళ్తుందే కానీ వెనకడుగు వేసే ప్రసక్తి ఏమాత్రం లేదు. అటువైపు ఎంత పెద్దవారు ఉన్నా ప్రశ్నించేది ఖచ్చితంగా ప్రశ్నిస్తాం. ఖచ్చితంగా అక్కడ న్యాయం జరిగేంత వరకు ప్రతి ఒక్క అధికారి ప్రోటోకాల్ ప్రకారం రిప్రజెంటేషన్స్ అనేది ఇస్తాం. ఒకవేళ అక్కడ కాకపోతే హైకోర్టులో మా లీగల్ టీం తరపున రిట్ పిటిషన్ వేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఓకే, చూసుకున్నట్లయితే ఇదే విషయం పైన ఈ సంస్థలో మహిళలు కూడా పనిచేస్తున్నారు. మరి మహిళలు కూడా చాలామంది చూసుకుంటే మనము వన్నిటికి పరిమితం అంటారు, కొన్ని వాటికి కట్టుబడి ఉండాలని చెప్తారు. సో ఇట్లాంటి తరుణంలో కూడా వాళ్ళు ముందుకు వచ్చి ఈ సంస్థలో పనిచేస్తున్నారు. మరి వారు ఈ సంస్థని ఎందుకు ఎంచుకున్నారు, ఈ సంస్థలోకి వచ్చిన తర్వాత వారు ఎటువంటి అంటే ఫలితాలు చూశారని చెప్పేసి వాళ్ళ మాట తెలుసుకున్నాం. నమస్తే మేడం, మీరు ఈ సంస్థలో ఎప్పటి నుంచి పనిచేస్తున్నారు? ఫిబ్రవరి 5th నేను జాయిన్ అవ్వడం జరిగింది. అప్పటి నుంచి ఇంతకుముందు నేను వేరే సంస్థలో పనిచేశాను. కాకపోతే ఇటువంటి ఇక్కడ వేరే సంస్థలో పనిచేసిన ఎక్స్పీరియన్స్ను చూస్తే ఇక్కడైతే పూర్తిగా న్యాయం చేసేటట్టు, ఎవరైతే మమ్మల్ని ఆశించి న్యాయం కోసం వస్తారో వాళ్ళకి ఖచ్చితంగా న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే చేస్తారు. కాబట్టి ఈ సంస్థ కోసం దానికోసం నేను నేర్కొని ఇక్కడికి వచ్చాను సార్. ఓకే, ఇంతకుముందు మీరు పనిచేసిన సంస్థకి ఈ సంస్థకి తేడా ఏంటి? సరే, ఇంతకుముందు చేసే సంస్థ అయితే వాళ్ళు ధర్నా రాస్తా రోకలు అవంతా చేస్తారు. మళ్ళీ ఆమ్యామ్యాల్ ఫార్మాలిటీస్ అమౌంట్ కోసం ఎక్స్పెక్టేషన్ చేస్తారు. ఇక్కడ పూర్తిగా దానికి విరుద్ధంగా చేస్తారు. ఓకే, ఎవరైతే మమ్మల్ని ఆశించుకొని వస్తారో వాళ్ళకి వాలంటరీగా వాళ్ళ సమస్య మా సంస్థ సమస్య అన్నట్టుగా అధికారుల దృష్టికి తీసుకెళ్లి రిక్వెస్ట్గా పని చేసుకొని గెలుచుకోరావడం చూశాను. దానికోసం ఖచ్చితంగా ఇక్కడ నేను దీంట్లో పనిచేస్తేనే నేను చేసే సేవ కార్యక్రమాలకి గుర్తింపు అనే ఉద్దేశంతో నేను వచ్చాను. ఓకే, ఈ 1 yearలో అంటే మీ సెల్ఫ్గా మీరు ఈ సంస్థకు వచ్చిన తర్వాత ద బెస్ట్ ఏదైనా చేసామని చెప్పేసి మీకు ఏదైనా ఒకటి ఉందా? ఉంది సార్. సెప్టెంబర్ 13th లోక్ అదాలత్ కేసులో మన సంస్థ పేరు చెప్పిన తర్వాత పుంగనూరు పోలీస్ స్టేషన్లో కానివచ్చు, కోర్టులో కావచ్చు, నాకంటూ కొన్ని కేసులు ఇచ్చారు. అందులో మన సంస్థ ద్వారా నేను 13 కేసులు రాజీ చేసినడం జరిగింది సార్. మీరు ఓన్గా 13 కేసులు చేశారా? యా, ఓకే, అంటే మా టీమ్ సపోర్ట్ తో నేను 13 కేసెస్ అయితే రాజీ చేశాను. రాబోయే రోజుల్లో ఈ నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ క్రైమ్ కంట్రోల్ ఫోర్స్ ఏ విధంగా ముందుకెళ్ళబోతుంది? సరే, ఇప్పుడు ప్రస్తుతానికి గత సంవత్సర కాలంలోనే చూస్తే ఇద్దరితో మొదలుపెట్టిన సంస్థ ఇప్పటికీ 67 మందికి చేరుకున్నారు. ఇంకా రాబోయే కాలంలో 670 మంది కూడా రావచ్చు. దీనికన్నా 10 పెరగచ్చు అనే ఉద్దేశం నాకుంది సార్. ఓకే, మనం చూసుకుంటున్నట్లయితే ఈ సంస్థకు సంబంధించిన వారు కూడా ఇప్పటికే ఎన్నో సేవా కార్యక్రమాలు కావచ్చు అన్ని విధాలా ముందుకు వెళ్తున్నట్లయితే చెప్పడం జరిగింది. సో దీనిలో భాగంగానే మహిళలు కూడా ఎంతమంది ఉత్సాహంగా అయితే ఈ సంస్థలు అయితే పనిచేస్తున్నారు. మరి ఏదేమైనా కానీ నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ క్రైమ్ కంట్రోల్ ఫోర్స్ రాబోయే రోజుల్లో ఇంకా మంచి స్థాయికి వెళ్ళాలనే ఉద్దేశంతో మా వైకే టీవీ ఆధ్వర్యంలో చేయడం జరుగుతుంది. కెమెరామ్యాన్ సీనియోతో శివకుమార్, వైకే టీవీ, చిత్తూరు డిస్ట్రిక్ట్.